వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ గుంటూరులో ఆందోళనకు దిగారు టీడీపీ నేతలు. వర్షాన్ని సైతం ఖాతరు చేయకుండా నిరసన చేపట్టారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రిపై జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపుతున్న పరిస్థితి. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల్లో సైతం తెలుగుదేశం కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆందోళన చేస్తూ ఉన్నారు. అసలు రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం ఎంతవరకు సబబు, ప్రస్తుతం జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, దీనికి తెలుగుదేశం నాయకులు ఏ విధంగా స్పందిస్తున్నారని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి జోరువాన్లో కూడా ఇట్లా నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఏంటి కారణం? జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన దేశంలో గాడ్సేలు రాక్షసులు కూడా పుట్టినట్లుగా జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది. రాజకీయాల్లో ఇలాంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తులు రావడం వల్ల ఈ రాజకీయ వాతావరణం కలుషితం అవుతూ ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థ మొత్తం కూడా అపాయసం పాలవుతూ ఉంది. అటు వాళ్ళ తాత రాజారెడ్డి, తండ్రి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఈ నేర స్వభావాన్ని పుణికిపుచ్చుకోవడం జరిగింది. రైతు భరోసా యాత్ర ముసుగులో ఇలాగా వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ఆయన మంచి బుద్ధిని మరి ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని మీరు అంటా ఉన్నారు, కానీ ఓ ప్రతిపక్ష నేతపై మీ ఎమ్మెల్యేలు కూడా కామెంట్ చేస్తున్నారు కదా, దాన్ని మీరు ఎలా సమర్థించారు? ప్రతిపక్ష నేత అనే అటువంటి వాడు ప్రధానమైనటువంటి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాల్సిన అంశాలను చర్చించాలి, కానీ ఒక అహర్నిశలు ఆరుగాలం రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించేటటువంటి ఒక నాయకుడిని పట్టుకొని ఆ విధంగా దూషించడం అనేది అతను చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అతను మాట్లాడేటువంటి చర్య హింసను ప్రోత్సహిస్తున్నాడు. హింసా విధానం నుంచి వచ్చినటువంటి అతని వారసత్వ రాజకీయాలని మళ్ళా ఇక్కడ చూపించాలనుకుంటున్నాడు. అది ప్రజలు సహించే పరిస్థితుల్లో లేరు. జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలో సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయక హోదా ఇచ్చినందుకు కనీసం నీకు బుద్ధి కలగాలి. ఆ బుద్ధి కలగపోగా పవిత్రమైన రాజధాని నిర్మాణ సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారి మీద అనేకమైన తప్పుడు ఆరోపణలు, తప్పుడు మాటలు మాట్లాడటం చాలా దారుణమైన పరిస్థితి. ఎప్పుడైనా ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను చేదురించి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీ కార్యకర్తలే ఓ ప్రతిపక్ష నేతని ఇలా కామెంట్లు చేస్తున్నారు, మీరు ఎలా సమర్థించుకుంటారు? మళ్ళీ అతను అనకూడదని ఎట్లా అంటారు? అతను అంటే కాదండి, గతంలో కూడా మనం చూసాం. ఈ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇంతకుముందు నీవు నెక్స్ట్ అసెంబ్లీకి ఉండవు, పోతావని చెప్పినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఏమయ్యారో మనం చూసాం. ఆ తర్వాత ఇటీవలే ఆయన ఏమన్నాడంటే, నేను తలుసుకుంటే నీ 3 నెలల లోపల ఈ ప్రభుత్వాన్ని కోల్దోస్తానని చెప్పడం జరిగింది. దాని ఫలితం కూడా చూసాం. ఇవాళ 17 మంది ఎమ్మెల్యే రావడం జరుగుతుంది. అట్లాగే ఇవాళ ఇప్పుడు ప్రజలు ఎటుపోతున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా భావం లేకుండా మరలా తిరిగి ఎంతమంది నిరసన తెలియజేసినా కూడా నేను చెప్పిన దానికి స్టాండర్డ్గా ఉన్నానని చెప్పడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే గతంలో మనం చూసాం, రాక్షసులు ఆ రోజుల్లో యజ్ఞం చేస్తుంటే పాడు చేశారని చెప్పేసి మనంతా కూడా మరి పురాణాల్లో చదువుకున్నాం. అట్లాగే మరి ఇవాళ చాలామంది ఇలాంటి వ్యక్తుల్ని అవసరమైతే ప్రజలే తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంది. తను ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి ఏం చేయాలి, ఈ ప్రజలకు ఏం మేలు చేయాలి, ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు మేలుకొప్పాల్సిన బాధ్యత పోగొట్టుకొని తను ఏదో వ్యాఖ్యలు చేస్తే మీడియాలో వస్తే దానివల్ల లబ్ధి పొందాలనేటువంటి భావంతో తప్ప ఈ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి న్యాయం చేద్దామనే భావన ఎట్టి పరిస్థితులు లేదు. ఈ తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఇక్కడ కానివ్వండి, అమెరికాలో ఉండండి, తెలంగాణలో ఉండండి, ఎక్కడైనా సరే, ఎక్కడైతే ఈ తెలుగు ప్రజలు ఉన్నారో అందరూ కూడా వాళ్ళ తలదించుకునే పరిస్థితి. అధికార పార్టీలో ఉన్నారు, మీరే ఇట్లా రోడ్లపై ధర్నాలకి రాస్తారోకలు తిరిగితే ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుంది? ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర సంక్షేమానికి కృషి చేస్తున్నాడో చంద్రబాబు నాయుడికి బాసటగా నిలవాలనే ఉద్దేశంతోనే 5 కోట్ల మంది ప్రజలు కూడా ఒకే మాట ఒకే బాటగా పయనిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మద్దతుగా మేమందరం కూడా నిలబడి ఉన్నాము. అతనికి సద్బుద్ధిని ఇవ్వాలని చెప్పి ప్రజలు ఊరుకోరని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలుగా ఉద్యమాలకు దూరంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు ప్రస్తుతం రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేతకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ ప్రస్తుతం గుంటూరులో రోడ్డెక్కిన పరిస్థితి. అయితే ఓ పక్కన టీడీపీ నేతలు, మరో పక్కన వైసీపీ కార్యకర్తలు ఈ రకంగా ధర్నాలు దిగుతుంటే ప్రజాస్వామ్యవాదులు మాత్రం ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో అటు ప్రతిపక్షం కానీ ఇటు అధికార పక్షం కానీ ప్రజల అవసరాలకు అనుగుణంగా నడుచుకోవాలి, కానీ ఇలా అసందర్భంగా వ్యాఖ్యలు చేసుకోవడం, ఒకరిపై ఒకరు దూషణలకు దిగటం ఈ ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదని కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సహకారంతో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు జిల్లా.